మ్యాండేటు ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి, నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మనం చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. ఆనాడు మేము 1983లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు పుత్తలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారు పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించారు అధ్యక్ష. ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష 1983 ఆ సమయంలో అధ్యక్ష వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష? ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష. వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వారిద్దరూ కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో, వారి పటిమతో, వారికి ఉన్నటువంటి సమయస్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష. మరి 2004 లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి 44 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష. 55 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా? ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా? అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం, వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అడ్డంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైగలు చేసి పంపించడం, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి, నాకు Z+ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు, గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ను కూడా తిరస్కరిస్తున్నారంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు మా భూములు ఈ రీసర్వే ద్వారా ఎక్కడికి పోయాయో తెలియడం లేదు, మా జిరాయితీ భూముల్ని 22లో పెట్టారు, మరి మా భూముల్ని మేము అమ్ముకోనివ్వకుండా చేశారు, రికార్డులను తారుమారు చేశారు, మా భూముల్ని ఆక్రమించారు అని నిత్యం కొన్ని లక్షలాది దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు ప్రతిరోజు వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు దాన్ని చేయడం కోసం, నివారణ చేయడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆర్భాటంగా నేను రీసర్వే చేస్తున్నాను, ఆ రీసర్వేలో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అధ్యక్ష. ఆ రీసర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అధ్యక్ష. అంటే తన పేర్ల కోసం, ప్రచారం కోసం తప్ప, ఆర్భాటం తప్ప కనీసం రీసర్వేని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు లక్షలాది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని మళ్ళీ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రజా సమస్యలు అన్నిటినీ కూడా, రెవెన్యూ సమస్యలు తీసుకొని వాటిని పరిష్కార మార్గానికి అన్వేషిస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం రెవెన్యూ సమస్యల నిర్వహణ ద్వారా ఈరోజు మళ్ళీ రీసర్వేలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వాటిపైన అన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష. ఇంకా ఈ ప్రభుత్వం కొన్ని పాత నిర్ణయాల్ని పునఃసమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా తగిన సూచనలు కేంద్ర యంత్రాంగానికి పంపించవలసి ఉన్నటువంటిది ఉంది అని చెప్పి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను అధ్యక్ష.
అలాగే ఫైనాన్స్ అధ్యక్ష, మనం ఈరోజు గవర్నర్ గారు ప్రసంగం ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష, లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఒక్క రోడ్డుకి ఒక గుంత పొడ్చలేదు అధ్యక్ష, లేదా ఎక్కడైనా రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించలేదు అధ్యక్ష, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అధ్యక్ష, ఎక్కడా కూడా వ్యవసాయానికి కనీసం రైతులను ఆదుకున్న పరిస్థితే లేదు అధ్యక్ష. మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల ఆదాయం, అప్పులు లక్షల కోట్లు ఉంటే మరి ఈ ఆదాయం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు వారి జోబులోకి వెళ్ళాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, మీరు 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన అప్పులు తీసుకొచ్చారు, ఒక పక్కన రాష్ట్ర ఆదాయం ఉంది, కానీ గడిచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి అధ్వాన పరిస్థితిలో ఆనాడు రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా అప్పులు ఇచ్చిన, వారసత్వంగా బిల్లులు పెండింగ్ పెట్టించిన 1వ తారీఖు నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు